రఫీ గారు మీరేమంటారు? రాంప్రసాద్ రెడ్డి గారు ఇప్పటికీ నాకు జిల్లా ఏర్పాటుపై ఆశ ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది కొద్దిసేపటి క్రితం. దానికి మీరేమంటారు? ఇప్పుడు అక్కడ ఆందోళన జరుగుతుంది. ఉన్న హెడ్ క్వార్టర్ పోయినప్పుడు సహజంగా ప్రజలు వాళ్ళ అసంతృప్తి వ్యక్తం చేస్తారు. దాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వస్తుంది. నేను ఆత్మహత్య చేసుకుంటాను, నేను చచ్చిపోతాను అంటే కానీ మళ్ళీ వచ్చే ఎన్నికలు గెలవడానికి అవకాశం ఉంది. రఫీ గారు ఒక క్వశ్చన్ మీరు అనుమతిస్తే చెప్పండి. రఫీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం సందర్భంగా రాయచోటిని కదిలించామని హామీ ఇచ్చారు సార్. ఈ రోజు దాన్ని తొంగలో తొక్కారనేది వైఎస్ఆర్సీపీ కాదు, అక్కడ ప్రజలు కూడా ఈ రోజు అడుగుతారు, ప్రశ్నిస్తారు కదా. అంటే ఆటోమేటిక్ చంద్రబాబు నాయుడు వాగ్దానం దానికి సమాధానం చెప్పాలి. రాంప్రసాద్ ప్రభుత్వం మీదే ఉంది. నేను చెప్పాను సార్, మస్తాన్ గారు, రాయచోటి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడం కోసం అక్కడ చాలా కసరత్తు చేశారు. మదనపల్లి జిల్లా చేయటానికి, రాయచోటిని కంటిన్యూ చేయటానికి చేస్తే ఫీజిబుల్ కాలేదు. అది ముఖ్యమంత్రి రాయచోటి ప్రజలకు వ్యతిరేకం కాదు, తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు. ఇప్పుడు అక్కడ ఆయన ప్రయత్నం చేశాడు. ఆ నైసర్గిక స్వరూపం, భౌగోళిక స్వరూపంతో అది సాధ్యం కావట్లేదు కాబట్టి దాన్ని చేయలేకపోయారు. ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాడే కానీ అసలు జిల్లా కేంద్రాల్లో ఆఫీసులో కుర్చీలు లేవు, బెంచీలు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఊరికనే నేను 25 ఇస్తా అన్నాను, 25 కాదు 26 ఇచ్చాను, పార్లమెంటు ప్రాతిపదికన అనేసాడు, చేయి దులుపుకున్నాడు. 1400 విజ్ఞప్తులు వస్తే మళ్ళీ ఇప్పుడు 970 ఎందుకు వస్తాయి? నువ్వు ఆ రోజే ప్రజాభిప్రాయం తీసుకొని నువ్వు కనుక చేస్తుంటే ఈరోజు మళ్ళీ 970 రావు కదా. ఇందాక రాంప్రసాద్ గారు కూడా చెప్పింది ఒకసారి మనం చూసిన ఆ రెండు నియోజకవర్గం. ఒక నిమిషం మీరు మాట్లాడుతున్న ఆన్సర్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఫర్నిచర్ నువ్వు చూసావా? అన్ని జిల్లాలకు ఇన్ఫ్రా ఏర్పాటు చేశారు, కార్యాలయాలు ఏర్పాటు చేశారు, కలెక్టరేట్ ఏర్పాటు చేశారు, ఎస్పీ ఆఫీసర్ ఏర్పాటు చేశారండి. తెలియకుండా సబ్జెక్ట్ మాట్లాడతారు డివిజన్ గా. ఆయన అడిగిన ప్రశ్న ఏంటి? అన్నమయ్య జిల్లాని డిస్టర్బ్ చేసుకుని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఈ రోజు అంతర్ధానం చేశారు. అన్నమయ్య జిల్లాని జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాలో ఫర్నిచర్ ఇవ్వలేదు, జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయలేదు. మీరు మాట్లాడడానికి రాజకీయాలండి, డైవర్షన్ పాలిటిక్స్, స్ట్రైట్ యాక్షన్ చెప్పలేకపోతున్నారు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుంటే మీరు ఆన్సర్ చెప్పండి. మీరు రామారావు గారు ఒక నిమిషం రఫీ గారు తీసుకుందాం, సమాధానం తీసుకుందాం. ఒక నిమిషం. మీరు కొనసాగిస్తామని చెప్పి ఈ రోజు ఎందుకని అన్నమయ్య జిల్లాని తీసివేశారని అడిగితే దానికి ఆన్సర్ చెప్పకుండా ఒక్క నిమిషం రామారావు గారు, అలా కాదు 29 అలా కాదండి. ఒక్క నిమిషం రామారావు గారు, డిబేట్ పెట్టండి. 29 ఒక నిమిషం 29 జిల్లాలు. రఫీ గారు ఒక నిమిషం వారు ఒక క్వశ్చన్ వేశారు. అప్పుడు మాట్లాడమనండి, నేను మాట్లాడుతుంటే అడ్డు తగులుతాడండి. ఇప్పుడు నేను ఆయన మాట్లాడుతుంటే క్వశ్చన్ కి డైరెక్ట్ గా సమాధానం చెప్పండి రఫీ గారు. రైట్ ఓకే ఒక నిమిషం. అలా కాదు రామారావు గారు, కూటమి ప్రభుత్వం కూడా ఓకే ఒక్క నిమిషం సమయం అవుతుంది. ఒక్క నిమిషం రఫీ గారు రైట్. కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది 29 జిల్లాలు అని చెప్పినప్పటికీ కూడా సాంకేతిక కారణాల వల్ల కూడా ఇలా జరిగింది అంటున్నారు. రైల్వే కోడూరు తిరుపతికి కావచ్చు, రాజంపేట కడపకు కావచ్చు, ఆ ప్రాంత ప్రజల నిర్ణయంతో కూడా ఇలా జరిగింది అంటున్నారు కదా. విషయంలో కానీ జిల్లాల సరిదై తేనె తొట్టితో సమానం. కేసీఆర్ కూడా 10 జిల్లాల్ని 20 జిల్లాలు చేయాలనుకున్నాడు, కానీ అది కలిపిన తర్వాత 33 జిల్లాలు చేయవలసి వచ్చింది. ఇంకొక జిల్లా పెండింగ్ కూడా అయింది. ఇప్పటికి కూడా అనేక జిల్లాల్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరే రాలా. 33 జిల్లాలు ఎక్కడ తెచ్చి పెడతారు? ఏముంటాయి? ఆ పాత జిల్లాల్లోనే పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణ ఇప్పుడిప్పుడే ఏదో కొంచెం సర్దుకుంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే, 26 జిల్లాలు చేశాడు, బెంచీలు లేవు, కుర్చీలు లేవు.
అది కాదు మీరు మళ్ళీ అది ప్రొలాంగ్ అవుతుంది. మీ కన్క్లూజన్ ఏంటో చెప్పండి రఫీ గారు. రఫీ గారు అలా కాదు ప్రొలాంగ్ అవుతుంది. ఒక నిమిషం. అంటే మీ కాడ విజన్ లేదు, మీ కాడ క్లారిటీ లేదు. మీరు జిల్లా ప్రక్రియని రాజకీయంగా వాడుకోవాలని చూస్తే ఎట్లండి? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని రాజకీయ విమర్శలు కావాల్సింది సత్యవిమర్శ. ఎక్కడైనా ఒక రాజధాని రఫీ గారు ముగించండి ప్లీజ్. ముగింపు వ్యాఖ్యలు ఒక్క నిమిషం. రఫీ గారు కంక్లూడ్ చేయాలి ప్లీజ్. క్యాబినెట్ లో పెట్టించాడా న్యాయ రాజధాని కర్నూలు అని? అక్కడ వేరే వద్దండి, దాని మీద మళ్ళీ టాపిక్ వేరేగా వెళ్తుంది. ఒకరోజు డిబేట్ మళ్ళీ పెట్టుకుందాం. అలా కాదు రఫీ గారు, ఫైనల్ గా జిల్లాల పునర్విభజనలో మీ కన్క్లూజన్ ఏంటి? చంద్రబాబు కట్టాడు కాబట్టి ప్రజావేదిక కూల్చిపడేయాలా? ఈ విధ్వంసంగా సార్ అతను చేసింది. రైట్, ఓకే. రామారావు గారు ఫైనల్ గా మీరేం చెప్తారు? ఒకటండి చందు గారు, ఈ జిల్లాల పునర్విభజన ప్రక్రియ పేరుతోటి వీళ్ళు గత 10 సంవత్సరాలు చేసినటువంటి రాజకీయం మనకి తేటతెల్లమైంది. వీళ్ళు అక్రమేయులు. చంద్రబాబు నేతృత్వంలోని ఈ యొక్క కూటమి సర్కార్ జిల్లాల పునర్విభజన ప్రక్రియలో జిల్లాల పరిపాలన చేసి 29 అని చెప్పి 28 గురించి చేశారు. మార్కాపురం జిల్లాలో ప్రకాశం జిల్లాలో పెట్టారు. సబబు కాదు, ప్రజాగ్రహానికి గురయ్యి వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా ప్రజల చెంపపెట్టు తగులుద్దని మాత్రం చెప్పండి. మీకు అసలు ఆ 11 కూడా రావు, పార్టీ మూసేసుకుంటారు. నెక్స్ట్ మీరు కంక్లూడ్ చేయండి. నిజమే మీరు చూసుకోండి, వెనక్కి తిరిగి చూసుకోండి. వచ్చినటువంటి 3 కాళ్ళ ముదుసలి మాదిరి ఉంది మీ ప్రభుత్వం. ముదుసలి మాదిరి ముగిద్దాం ప్లీజ్. సీట్ల గురించి మాట్లాడతాం. సింగిల్ గా పోటీ చేస్తాం. మీకు దమ్ము దగ్గర ఉందా? సింగిల్ గా పోటీ చేస్తానటువంటి ఈ యొక్క ప్రభుత్వం రఫీ గారు ప్లీజ్, మిగతా వాళ్ళకి కూడా సమయం ఇద్దాం. కృష్ణవేణి గారు ప్లీజ్ చెప్పండి. సార్, కొత్త జిల్లాలంటే కొత్త పదవులు వస్తాయి, కొత్త నియంత్రణ వస్తుంది, కొత్త రాజకీయ సమీకరణాలు కూడా వస్తాయి. దాంతో కొంతమంది అభద్రతా భావానికి లోన్ కావడం కావచ్చు. అంటే ఆ జిల్లా పేరు మారిస్తే అక్కడ ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి కూడా చాలా వరకు అది ఎదురు దెబ్బ. కాబట్టి ఆయన ప్రజల తరఫున నేనున్నాను, ప్రజల నుంచి కొన్ని నిరసనలు వస్తున్నాయి కాబట్టి అక్కడ నేను ఎప్పుడు ప్రజల మనిషినే ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా అని చెప్పడం కోసం ఆయన కన్నీటి పర్యంతం అయినట్టుగా తెలుస్తుంది సార్. దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన బుజ్జగించినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే దాని సాధ్యాసాధ్యాలను బట్టి ఆ నిర్ణయం, జిల్లాల నిర్ణయం ప్రకటన ఉంటుంది. ఆయా రాయచోటి అనేటువంటి ఈ ప్రాంతాన్ని ఎలా ఇక్కడ కలపాలన్న విషయం మీద కూడా, దాని మీద కూడా సరైనటువంటి నిర్ణయం వస్తుందని మేము అనుకుంటున్నాము. అలాగే చిన్న చిన్నవి మామూలు సార్. చాలా వరకు కూటమి ప్రభుత్వం అయితే అందరికీ కూడా ఉపయోగంగా ఉండేది. అందరికీ కూడా ప్రజలకి పరిపాలన చాలా వేగవంతంగా అందించాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ నిర్ణయాన్ని ప్రకటించడం జరుగుతుంది తప్ప, ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకుని మాత్రమే నిర్ణయం ప్రకటించడం జరుగుతుంది తప్ప అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా తలా తోకా లేకుండా జిల్లాల విభజన మాత్రం ఈ రోజు కుటుంబ ప్రభుత్వం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పని గురించి చెప్పండి. రాజీనామా చేయాలి. ఇదంతా కూడా డ్రామా. సినిమా యాక్షన్ పెట్టుకొని కూడా రామారావు గారు అలా కాదండి, ఇప్పుడు అందరి కన్ఫ్యూజన్ తీసుకున్నాం. మస్తాన్ గారిని కూడా మాట్లాడనివ్వాలి కదా. రఫీ గారు ప్లీజ్ అండి, ప్రజలకు సంబంధించిన మస్తాన్ గారు ప్లీజ్ చెప్పండి. సార్, ఇప్పుడు అక్కడ ఏదైతే అక్కడ ఎమోషన్స్ ఉన్నాయో వాటిని క్యాష్ చేసుకుంటానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తారు. దానిలో భాగంగానే రేపు వాళ్ళు ఆ పార్టీ ఆందోళనకి వాళ్ళ శ్రీకాంత్ రెడ్డి అక్కడ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన పిలిపించారు. ఖచ్చితంగా ప్రభుత్వం అక్కడ స్థానిక ప్రజల అభిప్రాయాలు తీసుకొని వాళ్ళకి అనుకూలమైన నిర్ణయం అయితే వెలువరించాల్సిన అవసరం అయితే ఉంటది. అది కేవలం రాంప్రసాద్ రెడ్డి గారిని ఓదారిస్తేనో లేకపోతే ఆయన కన్నీళ్లు పెట్టుకుంటేనో అది సమస్య పోయే వివాదం అయితే కాదు. ఖచ్చితంగా అక్కడ డిమాండ్ గత కొన్ని రోజులుగా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.
రైట్.